హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. హౌ మెనీ టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్? ఈ క్వశ్చన్ వచ్చేసి ఫిగర్స్ అనే టాపిక్ సంబంధించిందండి. ఈ ఫిగర్స్ అనే టాపిక్స్ పైన క్వశ్చన్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కానీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి కానీ, టీఎస్పీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో ఇటువంటి క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇది ఫిగర్స్ అనే టాపిక్ సంబంధించిన క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే, ఒక డయాగ్రామ్ ఇచ్చేసి అందులో స్క్వేర్స్ కావచ్చు, లేకపోతే ట్రయాంగిల్స్ పైన కావచ్చు, రెక్టాంగిల్స్ పైన కావచ్చు, క్వశ్చన్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అని కానీ, టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని కానీ అడుగుతూ ఉంటాడు. సో ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం అన్నెసెసరీగా అన్ని కౌంట్ చేసుకుంటూ వెళ్తే, లైక్ ఇక్కడ క్వశ్చన్ ఉంది, ఇక్కడ స్క్వేర్స్ ఎన్ని అని చెప్పేసి అడుగుతున్నాడు. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అంటే ప్రతి స్క్వేర్ మనం కౌంట్ చేయాలి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7th, 8th, 9th అండ్ రిమైనింగ్ 1 అండ్ కన్ఫ్యూజన్, ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఎన్ని ఉన్నాయని చెప్పేసి కరెక్ట్గా చెప్పలేము. ఇటువంటి వాటికి ఫార్ములా బేస్ పైన వెళ్తే ఈజీ మెథడ్ అండి. ఫార్ములా మెథడ్ ఏంటంటే, ఇక్కడ మొత్తం ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ అంటే స్క్వేర్స్ కాబట్టి రోస్ అండ్ కాలమ్స్ ఆర్ ఈక్వల్. అంటే ఎన్ని అడ్డు వరుసలు ఉంటాయో అన్ని నిండు వరుసలు ఉంటాయి. సో ఇక్కడ మనము స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ 1, 2, 3. సో టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ 3 అండి. సో యాజ్ వెల్ యాజ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ కూడా 3 అండి. రోస్ అండ్ కాలమ్స్ 3. ఇప్పుడు ఇవి ఈక్వల్ ఉంటాయండి. సో ఈక్వల్గా ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయాలని చెప్పంటే 3 కాబట్టి 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే అప్ టు 1 స్క్వేర్ వరకు రావాలి. 3 స్క్వేర్ ఈజ్ 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. 9 ప్లస్ 1 10 ప్లస్ 4 14. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఆర్ 14. ఏ విధంగా వస్తుంది ఒకసారి కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ టోటల్ 1 ఈజ్ 10th one. అండ్ ఇంటర్నల్గా ఇదొకటి అండి, 11th one. ఇంటర్నల్గా ఇదొకటి ఉంటుంది, దిస్ ఈజ్ 12th one. ఇంటర్నల్గా ఇదొకటి, దిస్ ఈజ్ 13th one. అండ్ లాస్ట్ వన్ ఈజ్ 14th one. సో యాక్చువల్గా 14th ఉంటాయి. ఇలా 3 rows 3 columns ఇస్తే ఓకే, కానీ అలా కాకుండా మనకి 4 rows 4 columns, 4 rows 4 columns ఇలా ఇచ్చినప్పుడు, సో ఇక్కడ మనకి ఇదే మెథడ్ ప్రకారం కౌంట్ చేసుకుంటూ వెళ్తామంటే లేట్ అవుతుంది. సో టైం టేకన్ ప్రాసెస్. సో అటువంటి వాటికి మన ఈ షార్ట్కట్ మెథడ్ ఈజీగా ఉపయోగపడుతుంది. సో నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ టు 4. సో మన మెథడ్ ప్రకారం 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అండి. 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4 ప్లస్ 1 స్క్వేర్ 10, 20. 10 ప్లస్ 20 ఈక్వల్ టు 30. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అని ఇక్కడ 30 అని చెప్పేసి క్లారిఫై చేసుకోవచ్చు. సో అన్నెసెసరీగా అన్ని కౌంట్ చేస్తే కూడా ఈక్వల్గా ఎప్పుడు రావచ్చు, రాకపోవచ్చు. మనం చేసినప్పుడు 28 వస్తాయి, పక్క వాళ్ళు చేస్తే 29 వస్తాయి. సో ఈ కన్ఫ్యూజన్ పోవాలి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో అది చిన్న మెథడ్ నుంచి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ కరెక్ట్గా గమనిస్తే 1, 2, 3, 4 మొత్తం 4 ఉంటాయండి. అండ్ ఫైనల్ వన్ ఈజ్ 5. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ 2. సో 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, 2 స్క్వేర్ 4 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 5. సో ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి ఎన్ని ఉన్నాయో చూడగానే చెప్పడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందండి. అండ్ ఇక్కడ మనకి ఎంత పెద్ద స్క్వేర్ ఉన్నా సరే 5 rows కావచ్చు, 6 rows కావచ్చు. సో సపోజ్ ఒకవేళ 5 rows 5 columns ఉంటాయి, 5 rows 5 columns 1, 2, 3, 4 అండ్ 5. 1, 2, 3, 4 అండ్ 5. సో ఇక్కడ మనకి 5 rows 5 columns ఉన్నప్పుడు కూడా కౌంట్ చేయడం నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్న 1, 2, 3, 4, 5 అట్లా కౌంట్ చేయకుండా డైరెక్ట్ మెథడ్ ప్రకారం 5 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. సో 5 స్క్వేర్ 25 ప్లస్ 4 స్క్వేర్ 16 ప్లస్ 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4 ప్లస్ 1 ఇక్కడికి 14, ఇది 16 అంటే 30 ప్లస్ 25 55. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఆర్ 55. సో ఈ విధంగా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో స్క్వేర్స్ తర్వాత కొన్ని క్వశ్చన్స్లో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కూడా అడుగుతాడండి. హౌ మెనీ టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ఇది కొంచెం డిఫరెంట్ అండి. స్క్వేర్స్కి ఇది డిఫరెంట్ ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది అంటే, ఇక్కడ ట్రయాంగిల్స్ అంటే ఫస్ట్ వన్ అండి,
ఇందులో ఒకటే ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా తీసుకున్నప్పుడు ఒక ట్రయాంగిల్ ఉన్నప్పుడు ఒకటే ఉంటుందండి. అలా కాకుండా మనకి ఇక్కడ చూపించిన విధంగా విత్ ఇన్ ద సర్కిల్. సో ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయండి. సో మెయిన్గా ఇది ఒకటి అండి, ఇది 2, 3, 4 అండ్ ఓవరాల్ 1 ఈజ్ 5. సో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి కౌంట్ చేయడం ఈజీ. అక్కడ 3 ఉన్నాయి. ఇంకో క్వశ్చన్ నెక్స్ట్ 4th కూడా ఇస్తారు కావచ్చు. సో అటువంటి వాటికి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే బేసిక్ ఫార్ములా అండి, 4n + 1. 4n + 1. ఇక్కడ n అనేది ఇన్నర్ ట్రయాంగిల్ ఆఫ్ మెయిన్ ట్రయాంగిల్. అంటే మెయిన్ ట్రయాంగిల్ లోపల ఎన్ని ఉన్నాయి ఇన్నర్లో. సో ఇక్కడ మెయిన్ ట్రయాంగిల్ అంటే ఇదండి. సో మెయిన్ ట్రయాంగిల్ అంటే ఇది. దీని లోపల ఇన్నర్కి ఎన్ని ఉన్నాయి, 1, 2. సో ఇన్నర్ ట్రయాంగిల్స్ ఆర్ 2. సో 4n + 2. 4n + 2 అంటే n అంటే 2 అండి. 4 × 2 + 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 9. 8 + 1 9. సో ఇక్కడ వచ్చేసి ఇన్నర్ ట్రయాంగిల్ ఒకటండి, n = 1. మన ఫార్ములా 4n + 1. 4 × 1 + 1 4 + 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇట్లా మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ పెరిగినా సరే మెయిన్ ట్రయాంగిల్ తీసుకోవాలి. మెయిన్ ట్రయాంగిల్ నుంచి ఇన్నర్ ట్రయాంగిల్ తీసుకోవాలి. మెయిన్ ట్రయాంగిల్ లోపల ఎన్ని ఇన్నర్ ట్రయాంగిల్స్ ఉన్నాయో అన్నిటిని ఎన్ని వాల్యూ అని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే 4n + 1 అనే ఫార్ములా, బేసిక్ ఫార్ములా ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే డైరెక్ట్గా ఒకటే నిమిషంలో విత్ ఇన్ సెకండ్స్ అండి, నిమిషం కూడా అవసరం లేదు, విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చెప్పేయచ్చు. స్క్వేర్స్ లాజిక్ కానీ అండ్ ట్రయాంగిల్ లాజిక్ కానీ మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.